నమస్కారం. మీ అందరికి బాను కథలలోకి స్వాగతం. మాధవి బుజ్జిని ఎత్తుకుని బయటికి వచ్చింది. అటు ఇటు చూసేసరికి కుమార్ భారతితో జరిగిన విషయాలు చెబుతూ కనిపించాడు. మాధవి వెళ్ళి భారతి పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంది. మొన్నే ఆపరేషన్కు చాలా అయ్యింది, ఇప్పుడు ఇంత డబ్బు అంటే ఎలారా? ఎలా తెచ్చావు? అని భారతి బాధగా అడిగింది. డబ్బులు గురించి నువ్వు ఆలోచించొద్దు అత్తమ్మా. ఆ సంగతి మొత్తం నేను చూసుకుంటాను. నువ్వు చక్కగా పెళ్లి చూడు. అంతసేపు కూర్చోగలవా? లేదా ఎక్కడైనా కాసేపు పడుకుంటావా? అని అడిగాడు కుమార్. వద్దులే, కూర్చుంటాను అంది. భారతికి బానే ఉంది, కాని ఇంట్లో ఎక్కువ పడుకోవడం అలవాటైపోయి ఇప్పుడు కూర్చుని ఉండే సరికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ విషయాన్ని పసికట్టిన కుమార్ మంచం ఉన్న రూంలో భారతిని తీసుకెళ్ళి అక్కడ కాసేపు విశ్రాంతి చెప్పి తీసుకోమని చెప్పి వచ్చాడు. అప్పటికే మాధవి బుజ్జిని సముదాయిస్తుంది. వాడు నిద్రలోనుంచి లేచినందుకు ఏడుస్తున్నాడు. ఎందుకు వాడు ఏడుస్తున్నాడు అని అడుగుతూ పక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు కుమార్. మాధవి ఏదో చెప్పబోయేంతలో సుబ్బు వచ్చి, బావా, ఇక్కడ ఎంతసేపు ఉండాలి? అన్నాడు. కుమార్ సుబ్బు మాట్లాడింది ఎవరితో అర్థంకాక అటు ఇటు చూశాడు. నిన్నే బావా అన్నాడు సుబ్బు. ఈ కొత్త పిలుపు ఏంట్రా? అన్నాడు కుమార్. సుబ్బు అలా ఎందుకు పిలుస్తున్నాడో అర్థమైన మాధవి, ఏంటి వరసలు మార్చి పిలుస్తున్నావు? నోరు మూసుకొని అన్నా అని పిలువు అని చెప్పింది. నిన్ను అక్కా అని పిలవమన్నావు. అలాగే పిలుస్తున్నాను. నేను మా బాస్ని ఏమని పిలుస్తానో నా ఇష్టం. మా బాస్ ఇష్టం. మధ్యలో నీకెందుకు? అక్కా అన్నాడు. అక్కా అని సాగదీస్తూ. రే, ఎక్కువగా మాట్లాడావంటే నీ ముక్కు పచ్చడి చేసేస్తాను, మాధవి కోపంగా చెప్పింది. చేసేసేయ్ అక్కా. నీకు అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు? బావే, నీ దెబ్బకు నోరు మూసుకొని ఉంటున్నాడు అన్నాడు సుబ్బు. కుమార్కి విషయం అర్థమై నవ్వుతూ, పెళ్లి చూసుకుని అందరూ కలిసి వెళ్దాంలేరా అన్నాడు. ఇంతలో ఒక అబ్బాయి ట్రేలో కొన్ని డ్రింకులు తీసుకొని వీళ్ల దగ్గరికి వచ్చాడు. ముగ్గురు డ్రింక్లు తీసుకున్నారు. డ్రింక్ని చూడగానే బుజ్జి ఏడుపు ఆపేశాడు. కుమార్కి దాహంగా ఉందేమో గబగబా డ్రింక్ తాగేశాడు. సుబ్బు కూడా తొందరగానే డ్రింక్ తాగాడు. కాని మాధవి మాత్రం మెల్లగా తాగుతుంది. డ్రింక్ చూసి ఎగురుతున్న బుజ్జికి కూడా కొంచెం కొంచెం తాగించింది. కుమార్ అది చూసి, వాడికి జలుబు చేస్తుంది, వద్దు, అయినా డ్రింకులు వాడికి మంచిది కాదు అన్నాడు. ఇంతలో మళ్ళీ వచ్చిన అబ్బాయి ట్రేలో ఖాళీ డ్రింకులు పెట్టారు కుమార్, సుబ్బు. వాడు ఒకసారి మాధవి వంక చూసి ఆమె తాగడం గమనించి వెళ్ళిపోయాడు. మాధవి తాగుతూ కొంచెం కొంచెం బుజ్జికి తాగించి మొత్తం తాను తాగేసి బాటిల్ని కింద పెట్టింది. ఏ, బాటిల్ అక్కడ పెట్టకు. దానిమీద ఎవరైనా పడతారు, లేదా ఎవరి కాలికి తగలిన పగలిపోతుంది అన్నాడు కుమార్. మరీ నీది చాదస్తం. ఇటువైపు ఎవరు వస్తారులే బావా, వచ్చినా చూసుకొని నడుస్తారులే అని మాధవి నిర్లక్ష్యంగా చెప్పింది. ఇంతలో డ్రింక్ అయిపోవడంతో బుజ్జి ఏడుపు మొదలుపెట్టాడు. వాడిని భుజాలమీద వేసుకుని వీపుమీద మెల్లగా తడుతూ, నిద్రపోరా అంటూ అటు చూసేసరికి ఎవరో ఆడపిల్లలు చక్కగా రెడీ ఇటూ అటు తెరగడం గమనించి వెంటనే కుమార్ వంక తెరిగింది. నీవల్లే అక్క పెళ్లికి నేను ఇలాంటి డ్రెస్ వేసుకోవాల్సి వచ్చింది. నువ్వు ముందే చెప్పి ఉంటే మంచి డ్రెస్ వేసుకునే దానిని కదా అని కోపంగా అడిగింది. నేను మంచి డ్రెస్ వేసుకోమని ముందే చెప్పాను. నువ్వే ఇలాంటి డ్రెస్ వేసుకోవచ్చావు అన్నాడు కుమార్. మంచి డ్రెస్ వేసుకోమని చెప్పావు కాని అక్క పెళ్లికి అని చెప్పలేదుగా. మంచిదంటే మంచిది వేసుకోవాలి, ఇంకా అక్క పెళ్లి అయితే నీకేమైంది? పక్కింటి వాళ్ల పెళ్లి అయితే నీకేమైంది? మంచి డ్రెస్ నువ్వు వేసుకోరాకుండా నన్ను అంటున్నావు విసుక్కున్నాడు కుమార్. నీకు అర్థం కాదులే అని చెప్పింది.
బుజ్జి బాగా ఏడుస్తుండేసరికి, సుబ్బు, వీడిని తీసుకెళ్ళి బాస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని తీసుకురా, మాధవి చెప్పింది. వీడు నా దగ్గర ఉంటాడా? సుబ్బు సందేహంగా అడిగాడు. నువ్వు బయటికి తీసుకొని వెళ్తే ఏడుపు ఆపేస్తాడు. చాలాసేపటినుంచి ఎత్తుకునే ఉన్నాను. తీసుకో అని లేచి బుజ్జిని ఇవ్వబోయింది. బావా, నా దగ్గర 500 ఉంది. అక్కడ చిల్లర ఉంటుందో? లేదో? 10 రూపాయలుంటే ఇవ్వు, కుమార్ వంక చూస్తూ అడిగాడు. ముందు జేబులో డబ్బులు లేక కుమార్ నిలబడి వెనకాల జేబులో నుంచి డబ్బులు తీసి 50 రూపాయల నోటు ఇచ్చాడు. అది చూసి మాధవి, మళ్ళీ కొనకుండా ఒకేసారి 2-3 బాస్కెట్ ప్యాకెట్లు కొనేసేయి. ఎప్పుడు ఏడిస్తే అప్పుడు పెట్టేయవచ్చు అంది. అలాగే అక్కా అంటూ రాను అన్నట్టు తనను నెట్టేస్తున్న బుజ్జిని బలవంతంగా ఎత్తుకొని ముందుకు నడిచాడు. బుజ్జి కేకలు పెట్టి ఏడుస్తుంటే, అదిగో బుజ్జీ, గంప చూడు, గంపను ఎత్తుకొని ఎవరో వస్తున్నారు చూడు అని తన ఏడుపు మాన్పించడానికి ఏదో మాట్లాడుతూ తీసుకెళ్తున్నాడు సుబ్బు. మాధవి మళ్ళీ కూర్చోకుండా, బుజ్జీ, సుబ్బు దగ్గర ఉంటాడా లేదా అని నిలబడి చూస్తూ బుజ్జిని చాలాసేపు ఎత్తుకోవడం వల్ల నొప్పి పుట్టిన చేతుల్ని ముందుకు వెనక్కు ఊపుతూ ఉంది. కుమార్ కూడా నిలబడి సుబ్బు వైపు చూస్తూ ఉన్నాడు. ఇంతలో కుమార్కి ఏదో గుర్తొచ్చి మాధవికి ఎదురుగా నిలబడి, మాధవి, నా బట్టలు తెమ్మన్నాను, తెచ్చావా అని అడిగాడు. ఇంతలో ఆ గంప ఎత్తుకున్న వ్యక్తి ముందుకు నడుస్తూ తన ఎదురుగా అటు ఇటు తిరుగుతున్న ఆడపిల్లలు ఎదురొచ్చేసరికి గంపవారికి ఎక్కడ తగులుతుందో అని అక్కడ నిలబడి ఉన్న కుమార్ని చూసుకోకుండా ఇటు వేగంగా జరిపాడు. గంప కుమార్కి తగలింది. కుమార్ కాస్త అజాగ్రత్తగా ఉన్నాడేమో, తూలి మాధవి మీద పడ్డాడు. ఆ బరువుకి మాధవి వెనక్కి పడింది. ఇద్దరూ ఒకరిమీద ఒకరు పడుతూ ఉండగా కుమార్ దృష్టి కింద బాటిల్ మీద పడింది. మాధవి కింద పడితే ఆమె తల కరెక్ట్గా బాటిల్ మీదే పడుతుంది. దానితో ఎడమ చేయిని నేలమీద బరువును ఆపేలా చేయి గట్టిగా బిగించిపెట్టి కుడి చేయిని మాధవి నడుము మీద వేసి బలంగా తన వైపు లాక్కున్నాడు. మాధవి కూడా తను పడిపోతున్నదన్న కంగారులో 2 చేతులతో కుమార్ వీపుమీద వేసి అతన్ని గట్టిగా పట్టుకుంది. తమ ఇద్దరి బరువు మొత్తం ఎడమ చేయిమీద వేసి బలంగా నేలకు ఆనించి మాధవి బాటిల్ మీద పడకుండా చూసి చేత్తో మాధవిని జరిపి కింద బాటిల్ పక్కగా మెల్లగా తనను కింద వదిలాడు. మాధవి కింద నేలమీదకు రాగానే తన 2 చేతులు కుమార్ మీద నుంచి తీసేసింది. కుమార్ మాధవి మీద నుంచి మెల్లగా లేచి కింద కూర్చుని, నీకు బుద్ధిలేదు, చెప్పిన మాట వినవు, బాటిల్ ఇక్కడ పెట్టొద్దు, ఎవరైనా పడతారు అని ఇందాకే చెప్పాను, దానిమీద పడి ఉంటే అది తిన్నగా నీ తలలో దూరిపోయి ఉండేది అని కోపంగా ఒక్క అరుపు అరిచాడు. వీళ్లు కింద పడటం ఎవరు చూడలేదు. కాని కుమార్ అరుపుకి అక్కడ కూర్చున్న కొంతమంది తలలు తిప్పి ఇటువైపు చూశారు. వీడు నామీద పడింది కాకుండా నామీదే అరుస్తున్నాడు అని కోపంతో మాధవి, నేనేం కావాలని పడలేదు, నువ్వే దున్నపోతులా వచ్చి నామీద పడ్డావు, పైగా మళ్ళీ నన్నే అంటున్నావా అంది ఉక్రోషంతో లేచి కూర్చుంటూ. నేనేం కావాలి అని నీమీద పడలేదు, ఎవరో నన్ను వచ్చి తోశారు అంటూ ఇటు పక్కకు తెరిగ కోపంగా చూశాడు. వెంటనే గంప పట్టుకున్న వ్యక్తి, ఇటు అమ్మాయిలు వస్తున్నారని కంగారులో మిమ్మల్ని చూసుకోకుండా గంప ఇటు జరిపాను, మీరు పడ్డారు అన్నాడు కంగారుగా. వెంటనే మాధవి వంక తిరిగ చూసి, చూసావా, నేనేం పడలేదు, ఆయన పడేశాడు, చూసావుగా అన్నాడు కోపంగా. నేను కూడా కావాలని ఏమి పడలేదు అన్నది మాధవి రోషంగా. ఇక్కడ పడటం కాదు సమస్య, ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టేయాలి. ఒకవేళ పడుంటే బాటిల్ నీకు తగిలి ఉంటే అన్నాడు కొంచెం కోపం తమాయించుకొని. సర్లే బాబూ, అందరూ ఇట్టే చూస్తున్నారు, మీ ఇద్దరు లేచి కుర్చీలో కూర్చుని పోట్లాడుకోండి, అలాగే కింద కూర్చుని అరుచుకుంటున్నారు అన్నాడు గంప వ్యక్తి. ఇద్దరు లేచి నిల్చున్నారు.
మాధవి లేచి తన బట్టలు దులుపుకుంటూ మీద పడితే కంపరంగా ఉంది అన్నది చిరాగ్గా. మాకు మాత్రం గంధం పూసినట్లు ఉంది మరి. మాకు కూడా కంపరంగానే ఉంది అన్నాడు కుమార్ నిలబడి వ్యంగ్యంగా. ఇంతలో బుజ్జి ఏడుపుపే ద్దగా వినిపించి ఇద్దరూ తమ తలలు తిప్పి కంగారుగా అటుచూశారు. ఇంకా ఉంది. అమూల్యమైన మీ సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్.జె. బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Thank you.